అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వైకుంఠ ఏకాదశి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? అబ్బా, మా దగ్గరనైతే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్లా డే అంతా ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి, ఒకదాని వెనకాల ఒకటి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలందరూ మంచిగా కోలాటం ఆడుతున్నారు స్వామివారి ముందల. మా ఇంటి దగ్గరనే ఉంటదన్నమాట కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఆధ్వర్యంలోనే చేస్తారు. వెంకన్న స్వామి దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండే ఉంటుందబ్బా. వైకుంఠ ఏకాదశి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఎప్పుడు మేము ఇక్కడికే వస్తాము ఎవ్రీ ఇయర్. చూస్తున్నారు కదా, ఇట్లా కోలాటం ఆడుతారు. అక్కడనేమో స్వామిని పల్లకిలా ఊరేగిస్తారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తాను నేను, మిస్ గాను కంపల్సరీగా. ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తేనే మంచి అనిపిస్తుంది. తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందబ్బా. అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా, నరసింహస్వామి అవతారం కూడా ఎంత బాగుందో. మేము గుడి దగ్గరికి వచ్చేసరికి ఇట్లా పల్లకి సేవ అయితే అవుతుందబ్బా. స్వామివారికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడనే దర్శనం చేసేసుకున్నా. ఫస్ట్ రాగానే ఎంత మంచిగా ఉంటుందంటే చాలామంది ఈ ఏరియా మొత్తము వచ్చేస్తారనమాట. ఇక్కడికే వస్తారు కంపల్సరీగా దర్శనం చేసుకోవడానికి. వైకుంఠ ఏకాదశి స్పెషల్ అనమాట, ఫేమస్ టెంపుల్. అందుకని చెప్పేసి చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మొత్తం ఇక్కడికే వస్తారబ్బా. 4-5-6 kilometers నుండి వచ్చేస్తూనే ఉంటారు. డే అంతా దర్శనం ఉంటుంది. ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండానే దర్శనం పెడతారనమాట. సర్వదర్శనం ఉంటుంది, విఐపి దర్శనం కూడా ఉంటుంది. విఐపీస్ అందరూ వస్తారబ్బా. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళా శ్రీ పద్మారావు గారు కూడా వస్తారు. అందరూ కంపల్సరీగా వస్తారబ్బా ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నోముల ప్రకాష్ రావు గారే ఆలయ చైర్మన్ అనమాట. ఆయననే అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందబ్బా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవం మొత్తము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా భక్తులందరూ వచ్చి మంచిగా దర్శనం చేసుకునే విధంగా, ట్రాఫిక్ కూడా ఆంక్షలు ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారబ్బా. ఇది ఈవినింగ్ వ్యూ అనమాట. ఈవినింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో డెకరేషన్. గుడికి వెళ్ళే దారి అనమాట. దారి పొడవునా ఇట్లా మొత్తం డెకరేషన్ ఉంటుంది. మస్తు అనిపిస్తుంది అబ్బా. మాకైతే వైకుంఠ ఏకాదశి అంటే చాలా పెద్ద పండగ. మాకు ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే, లోకల్ వాళ్ళకు ఇదే మెయిన్ టెంపుల్. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి స్వామివారికి అయితే. ఇక్కడ దారి పొడవునా మస్తు మంది భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. చాలా టైం ఏం పట్టదబ్బా, తొందరగా పంపించేస్తారు. చాలా బాగుంటుంది స్వామివారి దర్శనం అయితే. మీరు కూడా అందరు చేసుకోరి. మీకు అందరికీ చూపించాలని ఈ వీడియో ఎంతో కష్టపడి తీసినబ్బా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక్కడ వెంకన్న స్వామి దర్శనం అయితే చేసేసుకోరబ్బా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని అనుకోండి. వైకుంఠ ద్వార దర్శనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం మేము. అట్లనే బయట స్టేజ్ వేసి స్వామివారి కళ్యాణం కూడా చేస్తున్నారబ్బా. చూస్తున్నారు కదా, నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు. డే అంతా కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారబ్బా. ఇక్కడికైతే చాలా ఫేమస్ టెంపుల్. తిరుకల్యాణ మహోత్సవారాధన కర్మణః బృహత్తో